మీ కమెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు హాస్టల్‌లో ఉంటున్నారు. అండ్ ఒకప్పుడు మీ హెయిర్ చాలా థిక్‌గా ఉండేది. బట్ ఇప్పుడు థిన్ అయిపోతుంది. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్ కూడా ఉంది మీకు. ఎప్పుడైనా మనం మన హెయిర్‌ని రీగ్రోత్ చేసుకోవాలన్నా, దాన్ని హెల్తీగా ఉంచుకోవాలన్నా సరే, మనకి స్కాల్ప్ అనేది నీట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉండకూడదనమాట. నాకు పర్సనల్‌గా డాండ్రఫ్‌ని క్లియర్ చేయడానికి యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఆల్రెడీ మీకు తెలుసు పెరుగు. అయినా సరే మాకు దానివల్ల యూజ్ లేదు అంటే పెరుగుతో పాటు నీమ్ పౌడర్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా ఆ మూడిటిని మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ స్కాల్ప్ మీద పెట్టి వాష్ చేస్తే డాండ్రఫ్ స్లోలీ కంట్రోల్ అవుతుంది. అండ్ ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అంటే ఆయిల్ అస్సలు అప్లై చేయకండి. 2 రోజులకు ఒకసారి కంపల్సరీగా హెయిర్ వాష్ చేయండి. మీ షాంపూని కూడా కరెక్ట్‌ది ఎంచుకోండి. అలాగే మీకు హెయిర్ థిక్‌నెస్ కోసం కావాలంటే స్కాల్ప్ మసాజ్ ప్రతిరోజు చేయండి. ఇది రూట్స్‌ని స్ట్రాంగ్ చేస్తది. వుడెన్ కుంబ్ వాడడానికి ట్రై చేయండి. అలాగే మీరు వాడే దువ్వెనలు, మీరు వాడే దుప్పట్లు, బెడ్‌షీట్లు అవి కూడా నీట్‌గా ఉంచుకోవడానికి మెయింటైన్ చేయండి. టిప్ 1, టిప్ 2, టిప్ 3, టిప్ 4ని తప్పకుండా ఫాలో అవ్వండి. డైట్ అడిగారు కదా! సో, డైట్‌కొచ్చేసి మీరు హాస్టల్‌లో ఉంటున్నారు కాబట్టి లీఫీ వెజిటబుల్స్ మీల్స్ పెట్టేటప్పుడు అస్సలు స్కిప్ చేయకండి. నచ్చకపోయినా తినండి. ఎగ్స్ ఎక్కువగా తీసుకోండి. సీడ్స్ కూడా బాగా వాడండి. స్నాక్స్‌లా కూడా మనం తీసుకోవచ్చు. మన హెయిర్ హెల్త్, మన బాడీ హెల్త్ మీదే డిపెండ్ అయి ఉంటది. అండ్ స్కిన్ కేర్‌కొచ్చేటప్పటికి నాకు అంతగా తెలీదు. బట్ నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని ఒక వీడియో చేశాను. ప్లీజ్ డూ చెక్ ఔట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.